ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. అందరూ బాగున్నారు కదా? మరి దేవుని యొక్క ఉన్నతమైన కృపలో మనల్ని ప్రభు కాపాడుతూ భద్రపరుస్తూ మరొక దినంలో అడుగు పెట్టడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. జూన్ మాసం 14వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. గోడలను దాటి వ్యాపించే ఫలించడి కొమ్మ. ఇది యాకోబు తన కుమారులకు ఇచ్చిన చివరి ఆశీర్వాదాలలో ఒకటి. యోసేపు యొక్క జీవితాన్ని ఒక మాటలో వివరించాలి అంటే ఇదే వాక్యం, ఫలించడి కొమ్మ. యోసేపు గుంటలో పడవేయబడ్డాడు, బానిసగా అమ్మివేయబడ్డాడు, ఎన్నో నిందలు అపవాదులు ఎదుర్కొన్నాడు, చెరసాలలో బంధించబడ్డాడు. అయినా కానీ దేవుడు యోసేపును ఫలించడి కొమ్మగా మార్చాడు. ఈ రోజున ప్రభు ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరితో కూడా ప్రభు చెప్తున్న మాట, నిన్ను ఏ గుంటలో అయితే పడవేశారో వారెవరూ కూడా నీ ఫలాన్ని ఆపివేయలేరు. నిన్ను గోడల వెనక బంధించిన పరిస్థితులు నీవు విస్తరించడాన్ని ఆపలేవు. ఈ వాక్యం ద్వారా మనకి ఒక విషయం అర్థమవుతుంది. ఫలించడానికి రహస్యం ఏంటి? ఫలించాలి అంటే రహస్యం యోసేపు యొక్క జీవితం ద్వారా అద్భుతంగా మనకి తెలియచేసేది ఊట యొద్ద నాటబడుట. ఊట యొద్ద నాటబడుట. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, నీటి కాలువల వారిన నాటబడిన వాడే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అని వాక్యం మనకు తెలియచేస్తా ఉంది. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు, కఠినమైన దాస్యత్వం కింద ఉన్నాడు, ఎన్నో శ్రమలు అనుభవించినా కానీ తన యొక్క వేర్లు పరలోకపు దేవుని యొక్క ఊటలో ఉన్నాయి. గుంటలో పడిపోయినప్పుడు దేవుడు తనతో ఉన్నాడు, బానిసగా అమ్మివేయబడినప్పుడు ప్రభు తనతో ఉన్నాడు, చెరసాలలో ఉన్నప్పుడు ప్రభు తనతో ఉన్నాడు. అందుకే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా యోసేపు మాత్రం ఎండిపోలేదు. ఈ రోజున చాలా మంది ప్రార్థన అనే ఓటును కోల్పోయారు, వాక్యం అనే ఓటును కోల్పోయారు, పరిశుద్ధాత్మతో సహవాసం అనే ఓటును కోల్పోయారు. ఓటను కోల్పోయిన చెట్టు ఎక్కువ కాలం బ్రతకదు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువలో ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ఈ వాక్యం ఎవరిని గురించి చెప్తూ ఉన్నారంటే 7వ వచనం, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎవరైతే ప్రభువుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని ఓట అనే ఓటలో నాటబడి ఫలించడానికి ప్రయత్నం చేస్తారో అటువంటి వారి యొక్క జీవితాన్ని గురించి ఇర్మియా భక్తుడి మాట చదివిస్తా ఉన్నాడు. కీర్తనాకారుడు తన మొదటి అధ్యాయాన్ని రాసింది కూడా అదే. దేవుని ఆశ్రయముగా చేసుకున్న వారి యొక్క జీవితం. చెట్టు యొక్క ఫలాలను కొమ్మలు కాదు ఉత్పత్తి చేసేది, వేర్లు బలంగా ఉండాలా. వేర్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఫలాలు చక్కని రీతిలో ఉంటాయి. అందరూ కూడా ఫలాలను చూసి సంతోషిస్తారు, వేర్లు ఎవరికి కనిపించవు. కానీ ప్రజలు నీ యొక్క ఫలితాలను లేదంటే ఫలాలను చూస్తారు, నీ జీవితాన్ని చూస్తారు. కానీ దేవుడు నీవెక్కడ నాటబడ్డావు అది దేవుడు చూస్తాడు, గమనిస్తాడు. యోసేపు ఊట యొద్ద ఫలించడి కొమ్మ, ఊట యొద్ద నాటబడ్డాడు కనుక ఫలించడి కొమ్మగా యోసేపు జీవితంలో ఉంది. ఎన్నో అడ్డంకులు వచ్చినాయి, ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా తన యొక్క ఫలము ఆగిపోలేదు. గోడలు ఉన్న తన యొక్క కొమ్మలు రెమ్మలు అవి ఎక్కి ఫలిస్తాయి. దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించును. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. గోడ అంటే పరిమితులు, దాటలేని పరిస్థితులు. యోసేపు జీవితంలో ఎన్నో గోడలు ఉన్నాయి. మొదటిగా గుంట అనే గోడ ఎదురైంది. అన్నలు అసూయతో గుంటలో పడవేశారు. తర్వాత బానిసత్వం అనే గోడ ఎదురైంది. తనకున్న స్వేచ్ఛ పోయింది. కుటుంబం యొక్క సహవాసం నుంచి తరిమివేయబడ్డాడు. ఫతీఫర్ ఇంట్లో అపనింద అనే గోడ ఎదుర్కోవాల్సి వచ్చింది. చెరసాల అనే గోడ ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ దేవుడు ఆ గోడలు దాటి వాటి మీదికి ఎక్కి ఫలించే జీవితాన్ని యోసేపుకి ఇచ్చాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా ఇటువంటి గోడలు ఎదురవుతా ఉన్నాయా? అవును, యోసేపుని
అన్నలు గాయపరిచారు, ఫతీఫర్ భారీ గాయపరిచింది, పానదాయకుడికి మేలు చేశాడు, కానీ అతను కూడా మర్చిపోయి గాయపరిచాడు. అయినా కానీ యోసేపు ఫలించాడు. ఎందుకో తెలుసా? అతని యొక్క వేళ్ళు ఓట యొద్ద నాటబడి ఉన్నాయి. దేవునిలో బలముగా నిలబడ్డాడు. ఎటువంటి వ్యతిరేకతలు ఎదురైనా సరే తన యొక్క కళలను, దర్శనాన్ని మాత్రం ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. విమర్శ, తిరస్కరణ, అసూయ, ద్రోహం ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలను మాత్రము ఏ రోజున కూడా నాశనం చేయలేవు. గుర్తుపెట్టుకోండి. ఏ రోజున కూడా దేవుని యొక్క ప్రణాళిక, నీ పట్ల ఉన్న ప్రణాళికను ఏ మనుషుల యొక్క ప్రయత్నాలు కూడా వ్యర్థం చేయలేవు. ఈ రోజున మీ జీవితంలో ఎటువంటి గోడలని మీరు ఎదుర్కొంటా ఉన్నారు? ఆర్థిక సమస్యలనే గోడల, కుటుంబ సమస్యలనే గోడల, ఆత్మీయంగా ఎదగలేని అడ్డుగోడల్ని మీరు ఎదుర్కొంటూ ఉన్నారా? ఆరోగ్యపరమైన గోడల్ని మీరు ఎదుర్కొంటూ ఉన్నారా? అయితే గుర్తుపెట్టుకోండి, ప్రభు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించాలి. గోతి నిన్ను ఆపివేయకూడదు. బానిసత్వము కానీ, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు నిన్ను ఆపివేయడానికి వీల్లేదు. నీవు గోడ మీదకి ఎక్కి వ్యాపించే రెమ్మలుగా నీ జీవితం ఉండగలగాలి. ఎందుకంటే నీలో ఉన్న దేవుని యొక్క జీవపు ఓట నిన్ను ఫలింపచేసే శక్తి ఆ జీవపు ఓటకుంది. గోడలు అనేవి మనుషులు కడతారు, కానీ దేవుడు నీవు ఫలించాలని దేవుడు ఇష్టపడతాడు. నువ్వు వ్యాపించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. యోసేపు జీవితంలో అందరూ కూడా యోసేపును ఆపేయాలి అని ప్రయత్నం చేశారు. అన్నలు, ఫతీఫర్ భార్య, చెరసాల అధిపతి, పానదాయకుడు అందరూ కూడా యోసేపుని ఎక్కడికక్కడ ఆపివేయాలనే ప్రయత్నాలు చేశారు. కానీ యోసేపు అంతకంతకు కూడా దేవుడు యోసేపుని ఆశీర్వదించాడు. మనుషులు చెప్తారేమో ఇంకా ఇక్కడితో అయిపోయింది మీ బతుకులు, మీ జీవితాలు అని. కానీ ప్రభు చెప్పేది ఏంటో తెలుసా? ఇక్కడి నుంచే నీ యొక్క ఫలింపు ఆరంభమవుతుంది అనేది. గోడ నీ ముగింపు కాదు, గోడ ఎక్కి నువ్వు వ్యాపించాలి. ఏ అడ్డంకులైతే ఈ రోజున మీ జీవితంలో నిలబడతా ఉన్నాయో, ఏ సమస్యలైతే మీరు దాటలేకపోతా ఉన్నారో వాటిని మీరు దాటగలగాలి. గోడలు ఎక్కి వ్యాపింపచేసే, దీవించబడే స్థితి యోసేపు జీవితం. అన్నలు అనుకున్నారు, ఈ కళలు కనేవాడిని అమ్మేశాం కదా, ఇక ఏమవుతాయి ఇతని కళలు అనుకున్నారు. కానీ దేవుడు చెప్పాడు, అక్కడ నుంచే, ఆ బానిసత్వంలో నుంచి, ఆ గుంటలో నుండి ఐగుప్తు యొక్క ప్రధాని పుట్టబోతా ఉన్నాడు. చూసారా? అవును, యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువ వేయబడినప్పుడు, సమాధిలో ఆయన పెట్టినప్పుడు సాతాను అనుకుని ఉండొచ్చు ఇక్కడితో అయిపోయింది, అంతం అయిపోయింది. కానీ అక్కడి నుంచే పునరుద్ధానం బయలుదేరింది. ఎక్కడైతే మన యొక్క ఆశలన్నీ కూడా ఇంకా అడియాశలు అయిపోయినాయి, ఇంకా అయిపోయింది జీవితం అనుకుంటాము, అక్కడ దేవుడు మనకి, మన జీవితానికి ఒక అద్భుతమైన ఆరంభాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తారు. తరాలను తాకే ప్రభావం యోసేపులో ఉంది. ఎందుకో తెలుసా? యాకోబు యొక్క వంశాన్ని కాపాడాడు, ఇజ్రాయెల్ని కాపాడబడింది. మెస్సయ్య యాకోబు వంశంలో నుంచే రావాలి కనుక యోసేపు వారందరికీ కూడా పోషణకర్తగా మార్చబడ్డాడు. నీ జీవితం ఈ రోజున, నీ ప్రార్థన నీ కొరకే కాదు, నీ ప్రార్థన ద్వారా నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, తరతరాలను కూడా దేవుడు ఆశీర్వదించడానికి ఒక అద్భుతమైన ప్రణాళికను ప్రభు కలిగి ఉన్నారు. యోసేపు యొక్క జీవితం ఒక ప్రవచనాత్మకమైన చిత్రం. యోసేపు యొక్క రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపింపు చేయబడ్డాయి. అంటే తన కుటుంబానికి ఒక పోషకుడిగా మాత్రమే కాదు, ఐగుప్తు దేశానికి ఆహారం ఇచ్చేవాడిగానే కాదు, ప్రపంచ దేశాలకు ఆహారం ఇచ్చే ఒక అద్భుతమైన బాధ్యతను, ఫుడ్ కార్పొరేషన్ బాధ్యతను దేవుడు యోసేపుకు అనుగ్రహించాడు. ఆలోచించండి, క్రీస్తు యేసు ప్రభుల యొక్క సువార్త కూడా అంతే. గోడలు దాటాలి, సరిహద్దులు దాటగలగాలి. యెరూషలేము అనే గోడ దాటాలి, సమరయ అనే మరొక గోడ దాటాలి, అన్యజనులు అనే గోడ దాటగలగాలి. అప్పుడు భూదిగంతముల వరకు వెళ్ళింది దేవుని యొక్క సువార్త పరిచర్య. ఈ రోజున ఈ వాక్యం ఏంటంటే, మీ జీవితాల్లో సాతానుడు మీ చుట్టూ కూడా గోడలు కట్టేసి ఉండొచ్చు. అప్పులు అనేవి, అనారోగ్యములనే గోడలు, కుటుంబ సమస్యలనే గోడలు, ఆత్మీయ బలహీనత అనే గోడలు. కానీ ప్రభు మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు గోడల మధ్య నాటబడ్డానికి కాదు నువ్వు పిలువబడ్డది, గోడలను ఎక్కి ఓట యొద్ద నువ్వు నాటబడ్డావు. ఎందుకంటే గోడలను ఎక్కి నువ్వు వ్యాపించగలగాలి. నీ వేర్లు నీ సమస్యల కంటే కూడా లోతుగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, నువ్వు భయపడాల్సిన అవసరమేమీ లేదు. ఎందుకంటే నువ్వు క్రీస్తు యేసు ప్రభులో ఉన్నావు గనక నీ వేర్లు స్థిరంగా ఉన్నాయి. గనక ఎదగడానికి, విస్తరింపబడడానికి నువ్వు భయపడొద్దు. నీ రెమ్మలు గోడల కంటే ఎత్తుగా పెరుగుతాయి. నిన్ను ఆపివేయాలని వచ్చిన శక్తులు నీకు సాక్ష్యంగా మార్చబడతాయి. గోడలు చూసి ఆగిపోయేవారు ఓడిపోతారు, ఓటును చూసేవారు అంతకంతకు వ్యాప్తి చెందుతారు. నీ జీవితాన్ని నిర్ణయించేది నీకు అడ్డుగా ఉన్న గోడలు కాదు సుమా,
నువ్వు నాటబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువులో నాటబడడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థనా జీవితంలో, వాక్యములో, పరిశుద్ధాత్మ సహవాసంలో, దేవునితో కలిసి కట్టడంలో ఐక్యత కలిగి ప్రభుతో కలిసి నడవండి. మీ ఊటలు, నీ వేర్లు నీ ఊటల్లో బలముగా నాటబడినప్పుడు అద్భుతమైన ఆశీర్వాదాన్ని మీ జీవితాల్లో చూస్తారు. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, సర్వోన్నతుడు అని దేవా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభా, ఈ రోజున నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడేందుకు వందనాలు. ఊట యొద్ద ఫలించడి జీవితాలు మేము కలిగి ఉండాలని, ఎన్నో గోడలు వస్తాయి, ఆ గోడలు ఎక్కి మేము చేయబడాలని నువ్వు మా ద్వారా ఆశ్రయిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, యోసేపు జీవితంలో బానిసత్వం అనే గోడలు, చెరసాలనే గోడలు అనేకమైన ఎదురైనా కానీ సింహాసనం నువ్వు నిర్ణయించింది, దానిని ఎవ్వరు కూడా ఆపలేకపోయారు. నీకు వందనాలు. ఈరోజు నీ వాక్యం వింటున్న నీ ప్రియబిడ్డల జీవితాల్లో ఎటువంటి గోడలు కలిగి ఉన్నారో ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రార్థన ఓట యుద్ధ ప్రభా వీరు తిరిగి నాటబడ్డానికి సహాయం చేయి. వాక్య ధ్యానాన్ని కోల్పోకుండా కదా వాక్యం కొరకు ఆకలి కలిగి ఉన్నట్టుకు సహాయం చేయి. పరిశుద్ధాత్మ సహవాసంలో ప్రభా వారి హృదయాలు తిరిగి మరలా ప్రభా ప్రజ్వలించబడాలి. ప్రభా కృప చూపించండి, బలపరిచమని అడుగుతూ, ఇదిగో నాయన, ఏ గోడల వలనైతే ప్రభా అనారోగ్యం అనే గోడలు వారి జీవితాల్లో కూలిపోవాలి ప్రభా, అప్పులనే గోడలు కూల్చివేయబడాలి, భయం అనే గోడలు కూల్చివేయబడాలి, అవిశ్వాసపు గోడలు కూల్చివేయబడాలి ప్రభా, సహాయం చేయి, బలపరిచమని అడుగుతూ దేవా, మరొకసారి ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా అయ్యా గుంటలో పడిన వారిగా ఉంటే మీరు వారిని లేవనెత్తండి, నిలబెట్టమని అడుగుతున్నాను దేవా. సిద్ధపరిచే స్థలమని ప్రభా తెలుసుకున్నట్టు సహాయం చేసి ధైర్యపరచమని అడుగుతూ, నీ కృపాహస్తాలకి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కొక్కరిని అప్పగిస్తున్నాం. కుటుంబాలుగా నైనా నీ రాజ్యం కొరకు సిద్ధపరిచమని అడుగుతుందేవా. చేస్తున్న పనిపాట్లు మీరు తోడేయండి, ప్రయత్నాలలో మీ దీవెన ఆశీర్వాదమును దయచేదేవా. ప్రత్యేకంగా అనారోగ్యంతో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి, స్వస్థతనివ్వండి. ఈ రోజున ప్రభా ఆరంభిస్తున్న నూతన కార్యాల విషయంలో నువ్వు బలపరచండి, దీవెన ఆశీర్వాదంతో నింపండి. ప్రయాణాల్లో నీ కాపుదల భద్రతను దయచేయమని ప్రభా ప్రత్యేకముగా ఇదిగో నాయన ఈ రోజున వీరు జరుపుకుంటున్న పుట్టినరోజులు, పెండ్లి రోజులను బట్టి నీకు వందనాలు దేవా. నూతన సంవత్సరపు దయా కిరీటాలుగా నీ బిడ్డల జీవితంలో నీవు అనుగ్రహించినందుకు వందనాలు. నీ కొరకు ఫలించేవారిగా వారి జీవితాలు నాయన నీ మహిమకరంగా ప్రభా నీకు సాక్షార్థమైన సాధనాలుగా నీ బిడ్డలు నిలబడడానికి నువ్వు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదించి దీవిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్.